ఆడికి అట్లా అరుస్తున్నాడు. చైర్లో కూర్చోలేదా? చైర్ కనబడతా 4 years ఆ? 4 years ఎందుకు రా? తిడుతున్నావు కదా ఇంకా. ఆల్రెడీ తిడుతున్నావు కదా అందరికి. ఇంకా 4 years ఏంది? ఆయన 4 years ముందు కొడితే రా. ఆయన 4 years పుట్టినప్పుడు ముందు పుట్టినా కూడా నా ఏజ్ ఎందుకు రాను ఎంత ఆయనకి నీకు 12 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది కదా. ఏం ఆడుతున్నావు రా నువ్వు? ఎందుకు పుట్టాలి నాకు అర్థం కాదు. అది రన్ కొడితే డిస్కనెక్ట్ లో అంతే అదిరన్న కొట్టిన నీ తప్పే. కానీ అదిరన్న కాడ నాకు నచ్చింది ఏం తెలుసా? చెప్పే దాంట్లో కొంతమంది పడతారన్న. నేను మాట్లాడరు, సబ్స్క్రిప్షన్ అడుగుతారు. కొంతమంది సబ్స్క్రిప్షన్ అంటే సిగ్గుపడరు, మిగతా అంటే సిగ్గుపడతారు అంటారు. అంట జాంబీ కాదు. ఎలా అంటే ఒక 1 day నువ్వు నాకు తెలియక కాదు, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు 50,000 పెట్టినోడు $1 పెట్టడానికి ఎంత ఏమి ఇబ్బంది రా? 50,000 పెట్టుకున్నాడా? మరి 53 ఆల్రెడీ పెట్టే ఉంటాడు, వాడిని చెప్పట్లేదు అంతే. అంతే అంట. మనం అడుగుతాం కదా ఫ్యాంటసీలన్నీ బయటికి వస్తాయి. బీబీసీ అంటే ఎప్పుడు ఒకటే ధ్యాసన్నారా దినేష్ నీకు? చూసి ఇంకా మైండ్ నుంచి పోవట్లేదు రావు గారు. వీటికి దగ్గర అరే ఉదయ్ ఉదయ్ మా బుగ్గల్ గారికి పంపి కావాలంటే 2 పే చేసి దూబే అని ధోని ఉన్నారు కదా సెట్ చేయర్లే రికార్డు. చూడాడు చూడొస్తాడు వాడిని లిటరల్ గా ఇగ్నోర్ కొట్టాడు వీడియో చూసుకుంటా. పిలిచారా ఇప్పుడు వచ్చినా యాడికి అలా గోడ బొగ పెడతాకి ఏమన్నాడు? తెలుసు లేదని ఉందా నాది ఉందన్నా అదే పోలన్నా అదే పోల్ పోలంట. అది నార్త్ పోలా సౌత్ పోలా? సౌత్ పోల్ కోసం ఎదుగుతుంది. కాదు ఇది చూడు కాదు నార్త్ పోల్ సౌత్ పోల్ కోసం ఎత్తుకుతుందంట. మళ్ళీ సౌత్ పోల్ యూఎస్ఎల్ ఏం చేస్తుంది? చేస్తుంది అంత పెద్ద పోల్ ఉంటే మధ్యలో కోతులు ఎగరగలవు. ఆ కోతి పేరు బుగ్గల్. కాదు బుగ్గలు కూడా చూసాను. బుద్ధ వరకు కాకపోతే ఇన్వైట్ పెట్టినా రావట్లేదు. అరే రాడు ఎంత తగ్గాడు ఫ్రెండ్ రా అలా కాదు. బాగా వేసుకుని వచ్చాడనా? ఎలా ఇన్వైట్ చేద్దామా చెప్పు. బాయ్ ఇన్వైట్ చేయవా? బాయ్ అంటే ఎవరో తెలుసా నీకు అసలు? ఫస్ట్ బాయ్ స్కిల్స్ ఏందో తెలుసా నీకు? 3 కిల్లులు మా పిల్లలు మీరు. సారీ నాకు అంత రేంజ్ లేదు. సారీ బ్రో, బాయ్ బ్రో. ఒక మ్యాచ్ లో 2 మ్యాచ్ల కిల్లులు ఒకటే మ్యాచ్ లో కొట్టినట్టు తెలుసా నీకు? అదే బాయ్ రేంజ్. ఏం తెలుసు నీకు? నాకు అంత రేంజ్ లేదు. 3 కిల్స్ కొడితే వాళ్ళు సరెండర్ కొడతారు. అదిరా నా పవర్. అందుకే నేను మీరు ఆడాలి. అలా నువ్వు మైగా అని నువ్వు అదిరా బాయ్ చెప్తాడు. బైక్ ఆఫ్ చేసుకున్నాడు చూడు. అది సీరియస్ గా మాట్లాడుతాడు. ఇందాక ఎవడో ఎక్కిరిస్తున్నాడు రా గేమ్ లో. వస్తున్నావురా నాని. దినేష్ ఆడి వాలరెంట్ స్కిల్స్ గురించి అంటే చెప్పన్నా. నానే వాడు దిగాడు విఆర్ అయ్యారు పోయింటాడు. అది వెళ్ళి అమ్మా నేను కూడా చదువు కూడా విఆర్ కావాలి. ఎడ్యుకేషనల్ పర్పస్ ఎడ్యుకేషనల్ పర్పస్ బాగా చెప్పినాడు అసలు రోజాడు. ఎడ్యుకేషనల్ పర్పస్ అన్నా
అదే కూడా కన్నా ఫస్ట్ చదువుకోవడం కదా. ఆడు చదువుకుంటే బైపీసీ ఆడు బైపీసీలో ఏం చూద్దాం అనుకుంటున్నాడు. బుర్గిర్ అలాంటప్పుడు వచ్చినందుకు మంచి స్కిన్ కొని పెట్టచ్చు కదా, కొత్త బండ్లు వచ్చింది. నాకు కూడా రా. నువ్వే ఒక బ్యాంకు, నువ్వు అడుగుతున్నావు ఎందుకు? ఏ అన్న ఇప్పుడు నేను అడగకూడదు ఏంటి? తొందర రారీ డిపాజిట్ నువ్వు ఊకున్నానా? అరే ఇంకెన్ని రోజులు 2 రోజులే కదా. 2 రోజుల్లో ఇద్దరికి డబ్బులు వస్తాయి, వాంచి పడేద్దాం అదే మొత్తం. అరే రే రే నాని 2 రోజులే కదా ఇంకా. కరెక్టే 2 రోజుల్లో నాకు తినేసాడు. 2 రోజులు అయిన తర్వాత నీకు మా స్టోరేజ్ అబ్బాయి వాళ్ళు మొత్తం కత్తారు, నీ నెత్తి మీద కూర్చేస్తారు కత్తులు. రాజు అయ్యా ఇంకో 2 ఇన్స్టాలో రోజుల ఒకరు తర్వాత వచ్చారయ్యా. నీకు ఒక స్టోరీ చెప్తా. ఆ తర్వాత స్టోరీ అయిన తర్వాత దినేష్ గారికి ఇంటికి టికెట్ వేసుకొని కొట్టబోద్దు అయితే నీకు ఆ స్టోరీ కుదురులే కానీ పికప్ చేసుకో. అయ్యా ఫీనిక్స్ వచ్చాడు అయ్యా, ఏలుముద్ర తోడుకు. కాదండి అది ఎప్పుడు చెప్పచ్చు కదా, అందరూ ఉన్నారు. వద్దు 2 days తర్వాత నీకు అర్థం ఇప్పుడు అర్థం కాదు. అయిపోతున్నాడంటే అక్కడ ఏమంటున్నా వేర్ యు ఆర్ గోయింగ్? రిఫ్యూలింగ్ నువ్వు గెస్ చేయకు, అలా అంత బ్యాడ్ ఏం కాదు. కానీ చెప్తా నీకు, నీ నెట్ ఐడియా ఉంది కదా, నెట్ ఇష్యూ అప్పుడు ఏం చేశాడు గుర్తుందా? బిల్లుకి షేర్ అలా ఒక పిచ్చి పని చేశాడు వీడు. అది 2 days తర్వాత చెప్తా. నాకు తెలియదు అన్నిటికి ఏం పని చేస్తున్నాను. అదేరా వైఫైకి 50-50 అనుకోని. అరే బుగ్గల్ని 50-50 అంటే అర్థం ఏంటో తెలుసు కదా? ఓకే అర్థమైంది. నా వైఫై బిల్. ఓకే ఈడేం చేశాడు తెలుసా? కాల్ చేశాడు మన దినేష్ గారు. కాల్ చేసి రాజన్న దగ్గర రీఛార్జ్ అయిపోయింది, డబ్బులు లేవు రీఛార్జ్ చేయడానికి కూడా ప్రాపర్ గా, ఇంట్లో అందరి దగ్గర నెట్ అయిపోయింది ఒకేసారి అని అన్నాడు రా. జాలి కూర్చొని ఉన్నాడు అని అన్నాడు. సరే వైఫై బిల్ వేసుకుందామా అని అన్నాడు. ఇద్దరు 50-50 అన్నాడు రా. ముందు 1400 అని అన్నాడు బిల్లు. సరేరా 700 కొట్టాడు. 1200. సరేరా నేను 100 రూపాయలు కొడతాను, మిగతా నువ్వు పెట్టుకోరు అన్నాడు రాడు. 50-50. ఇప్పుడే కదా అదిరన్నా ఇది తినాలి నువ్వు. చెప్పడం తెలుసా అన్న? కాదు ఏం చెప్తున్నాడు వచ్చాడు ఫస్ట్ నాకు చెప్తున్నాడు. వీడు రాలే నానేడు అప్పుడు డిస్కౌంట్ ఇంకా. వీడు అంటే ఎంత నాన్న అడిగినాడు. వీడు తినేసాడు. 1200 రా అన్న. అంతే కాముకున్నాడు. ఏంటికి రా అన్న అంటే ఏం లేదు అన్నాడు. నువ్వేమైనా పెడతావు, నువ్వేం కడతావు ఏంది బిల్లు అంటే ఉంటే కడతాం, నీకంటే ఎక్కువ నాన్న అన్నాడు. ఇన్ని డైలాగ్లో కొట్టాడు తెలిసేవాడు. తీరా వీడు నాని వచ్చిన తర్వాత తెలియదు అసలు మ్యాటరు. వాడిని కంటే వీడితో చెప్పుకుంటున్నాడు. మళ్ళీ కాదు కాదు నాకు చెప్పడం కూడా అన్నా. అరే రాజన్నకి నువ్వు చెప్పకు, నీ నుంచి వచ్చినట్టు పెడతాడు, మొత్తం నాకు కొట్టే నేను కొట్టేస్తా రాజన్న కంటే క్రెడిట్ దొరుకుతాను. ఇది హైలైట్. అప్పుడు నేను ఇస్తా అన్నారా? ఆయన ట్యాప్ కోసం ఒకరా దిగుతాడు, ఒకసారి ఓకే అంటాడు, ఒకసారి ఆనంద్ గడియో అంటాడు. అన్న 10,000 అడుగు. అరే దినేష్ స్కిన్ వేరన్నా. అది అంటే అలాంటి పెద్ద Wait. I will call Wizard. He will bring me out. ఏ మళ్ళా చదవట్ల నుంచి ఎవరు I will patch you up. Where are you? Sir? ఇప్పుడు అర్థమైంది ఎలా ఉంటుందో. కానీ ఆడి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు తెలుసారా? ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు వాడు, అడగటం కూడా డబ్బులు. కాన్ఫిడెన్స్ ఒకటే ఉంది బ్రో మన దగ్గర, మొట్ట ఉంది మిగతాయి లేను.
నీకేంది అరే ఎట్టుందంటే ఇది 50-50 అనేది ఈ నగరానికి ఏమైంది ఇలా బ్యాట్ ఉంటుంది చూసినావా క్రికెట్ బ్యాట్ది కార్లోకి వచ్చి అరుచుకుంటారు ఇద్దరు వివేక్ గాడు వాడు How to patch you? How to patch, sir? ఇది ఫైర్ అవ్వదేంటి బొంగులో గన్ను కాదన్నా ఈ మధ్య తినేసాడికి బాగా కోపం వస్తుందంట అన్న. ఏమి లేవన్నాడుగా మరి కోపం నాకు ఇంకా వస్తే ఒక 5 నిమిషాలే అదే కాస్త టైం పడుతుంది పర్లేదా వెళ్ళిపో నువ్వు ఇంక రా. ఏ పని ఏమైనా ఉందా ఏంటి సరే వస్తా నాకు దిగి గూగుల్ దిగి బాయ్ బాయ్ ఇంకా ఉంటా పర్లేదు దిగి బాయ్ Bye రా, bye రా. బాయ్ అన్నా ఇల్లు మళ్ళీ వస్తానన్నా మా డాడీ తీసుకురావడం బాయ్ ఏ ఇప్పుడే కాదన్నా ఏంటి హ్యాపీ Bye. గేమ్ లో ఉన్నట్టు అయినా ఇక్కడికి I want to patch you up. No worry. Anna. తినండి రా. ఇడాడు దినేష్ లాంటి డెస్పరేట్ పర్సన్ ఢిల్లీ మ్యాన్ రేజ్ 13 స్ట్రే డాగ్స్ అంది బా అన్న అది నేను కాదు ఏ నానిగాడు అయ్యి ఉంటాడు మ్యాక్స్ ఫర్ వైరల్ అదేరన్నా అది చెప్తే అదే కరెక్ట్ నోరు మూసుకో కేసీ అన్ని ఫిలిం వీడియోలు తీసాడు అంత మ్యాక్స్ ఫర్ వైరల్ కంటెంట్ రెసిడెన్స్ అవుతాయి తినేసి ఎందుకు తినేసి నేను సర్దార్ రొటేట్ చేయొచ్చుగా ఏంట్రా ఏం లేదు పిల్లడు ఇది అన్నాడు చిన్నది మధ్యలో ఏం లేదు రే ఓపెన్ నొక్కి. లోపల రాడేంటి రాడు నా ఏం ఉంది చూడ ఓపెన్ అరే అది ఇప్పుడే రావాలారా అది పడతాం కూడా అమ్మ అది చూద్దాం ఇంకా ఇంకా ఎందుకంటే నిన్ను రే తిట్టుకుంటావు. హెడ్ పే లగానా భాయ్ ఏం భయ్యా ఏంటి రా అలాగా Guys, I need everyone at the end ఏం base లగాలరా ASAP. నీ మీద? Otherwise, if you are not coming, if you are in the city, I gonna demote you. Okay? ఏం ఎగిరిపోయిందిరా హెడ్ మీద షార్ట్ అయ్యేసరికి Everyone, make your way to the entry base fast. ఏదో ఫస్ట్ లావుతాడు ఏమో క్రిస్ప్ గా హెడ్ షాట్ పడింది ఈడేమో దినేష్? పెట్టేసాడు నన్ను లోపల రాకుండా ఓ దినేష్ బుగ్గలా అంటే ఎందుకు రా చెడగొట్టును ఎన్నో నెలరా నేరా బుగ్గలు అడుగుతున్నాడు ఆ బుగ్గలాడు మన తింది ఆడుతాడు ఏ అన్నా అదే కదా వెళ్దామా? స్టార్ గారు ఏదో కాదు దినేష్ స్టార్ గారు ఏదో ఇట్లా IRL లో కొద్దిగా బిజీగా ఉండి లేడు కానీ రాలేకపోయినాడు కానీ లేకపోతే సారు నెంబర్ 1 ప్లేయర్ ఇన్ ద టోర్నమెంట్ యూనో మరి మామూలు ఓకే. rotate చేస్తాం. వీడి బయట తొందర రారా ఏం కాదు ఏదో తగ్గాడు దుద్దిబ్బి అసలు ఆ టోర్నమెంట్ వీడు నింటే మరి ఆడికి ఏం నేర్పించిందో నేను అదే కరెక్ట్ వెళ్ళరా పుష్ నువ్వు పీకిక్కు మడ్డ అవుతుంది ఇంకాడ నువ్వు రెండు సైడ్ ఎర్ర పూకల్లో ఇద్దరు ముందు కూర్చున్నారు ఆ గన్నోడు కొనుక్కోమన్నట్టు బర్గర్ లోడు పోయాలి ఈ బ్రిమ్గా నా చేతులు ఈ యాంగిల్ ఫస్ట్ లంజుడు నాకు ఆడి రీచ్ బ్రిమ్నే అంటున్నాడు అంటే వాడు ఎంత పెద్ద చేయండి అలా వాడు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ బ్రిమ్ అంటున్నాడు చూడు అరే స్కిన్నీరా Oh, shit. ఏదో ఒకటి వాడు అంతే వాడు. బుగ్గి స్కిన్నీరా కరెక్ట్ ట్విన్స్ రా బ్రిమ్ బ్రీచ్ ఇచ్చడి హ్యాండిల్ ఇవ్వకుండా హ్యాండిల్ కొను కాకపోతే పిల్లకలు అంత ఇష్టం అంటావా అన్న? పిల్లకలు ఇష్టం అంటావా ఎందుకురా అందరిటి వస్తున్నారు ఇటు రారే రే స్పైక్ తీసుకుని అడిపోతావు ఇంటారా రే దినేష్ ఎన్ని కిలోలు కొట్టినా దినేష్ సున్నా ప్రాబ్లమా లిమిట్ ఇంకా రీచ్ అవ్వలేదా ఓకే లేదు ఇంకా సరెండర్ కొట్టలేదు వాళ్ళు రీచ్ అయితే సరెండర్ కొడతారు కదా అదేలే కరెక్టేలే ఇందు దినేష్ కొట్టేది దినేష్ సరెండర్ కొట్టి ఎందుకు
2 నిమిషాలు వస్తాయండి. ఇప్పుడు 80 లాస్ట్ 39 ఇడు 39 డెడ్ లాక్. 120 చి 39 రాడు. 39 కదరా 120 అన్నట్టు చెప్తావేంట్రా? నేను 8 ఇచ్చాను భయ్య, ఆయన 39 ఇచ్చాడు. ఆల్రెడీ 120 లెక్కలు కూడా రావు ఆడి తినలేదురా, నీదే అన్నా. సరే అన్న. రెడ్ ఎలా పడుతుంది అన్న? అది దినేష్ గారి గురించి అని అడగాలి నువ్వు, నేను కాదు ఇష్యూ. నువ్వు ఉన్నా ఒంటి డిస్కౌంట్లు ఉంటే అర్థమైపోతుంది. వస్తా అంటున్నావు డిస్కౌంట్ కి ప్రతిరోజు రా, అర్థమైపోతుంది నీకు ఏముంది. ఏంటి ఎంత మనుషుల గురించి రోజు రావాల్సిన అవసరం, రోజు ఉంటే చాలు. అలాంటిది ఎంత ముందు నెల పైన ఉన్నా. వంటనావుగా దినేష్ కాకపోతే ఏమైందంటే బ్రో, నాని బ్రో నీకు లాజిక్ అర్థం కావట్లేదు. నీతో ఉండి అలవాటు అయిపోయింది. ఏడుసో నాకంటే అరే నాకే తలనొప్పి తెప్పించాడు రేడు. అదే మరి నీకు తెలుసా వాళ్ళే. At the bottom of that, we gotta give us some time. లాంటి వదలరా, పోతున్నా అయినా 0 కిల్స్ అయ్యాడు. 3 కొట్టి సరెండర్ పడతారు వాళ్ళు. రాదన్నా పోరాదన్నా. హలో రేజనా, ఎక్స్క్యూజ్ మీ. ఆడుతూ ఉన్నాడు వదిలే. బాయ్ వాళ్ళు మొత్తం చెప్తారు. ఇంకొస్తుందా ఏంటో. స్పైక్ వదరా, స్పైక్ వదరా. అరే వాడు పైన చచ్చాడారా? మీరేంటి ఎలా చచ్చారు మీరు అంతా? వాడు పైన కూర్చున్నాడు అయ్యగారు. అరే బియ్యల్దం పాండి పద్దా ఏ రాదు. స్పైక్ తీసుకోకుండా ఏం మిగుతున్నావు? ఎక్క తీసుకొని కిల్స్ కొట్ట ప్లాంట్ అయ్యో. ప్లాంట్ ఇచ్చారా? నేను కళ్ళు స్పైక్ తీసుకో. ప్రాపర్ ఫినిక్స్. థ్యాంక్స్ రా బాబు. స్పైక్ ఎక్కువ కదా.